గౌరవ రైతు సోదరులందరికీ కూడా పత్రికా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై మాటకు కట్టుబడి ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. దానికి కట్టుబడి ఉంది. మొదటి దశలో ₹1,00,000 వరకు, తర్వాత 1,50,000 వరకు, మొన్న 15 నాడు ₹2,00,000 వరకు ప్రకటించి మరి ఈనాడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. 1 by 1 రైతులందరూ కూడా మరి రుణమాఫీ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మరి వాళ్ళు చేసిన విధంగానే మరి వీళ్ళు కూడా చేస్తారు కావచ్చని అబద్ధత భావంతో మరి రైతులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ భ్రమలో మీరు పడద్దు. తప్పకుండా రానటువంటి రైతులకు కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల మరి కొంతమంది రైతులకు రానటువంటి మాట వాస్తవం. ఇవాళ మట్టి విక్రమార్క గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు ఏమన్నారంటే 18,000 కోట్లు మేము బ్యాంకులకు జమ చేసినాము, అలాగల్లి 7,500 కోట్లు మాత్రం మరి రైతులందరికీ ముట్టాయి, 1 by 1 అందరికీ ముడుతున్నాయని చెప్తే దాన్ని కూడా వక్రీకరించి 18,000 కోట్లని ఒకసారి 7,500 కోట్లని ఒకసారి మాట్లాడుతుందని ఏదైతే దుష్ప్రచారం చేస్తుండ్రో అది తప్పు. వాళ్ళు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయది, మాట కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆఫీసులలో అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కొద్ది రోజులలోనే మరి డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయని చెప్తున్నారు. దీని తర్వాత కూడా 2 లక్షల వరకు ఏదైతే పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా అప్లికేషన్స్ తీసుకొని దాన్ని అప్డేట్ చేసి అందరు కూడా ప్రతి రైతుకు రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి మేము మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్నటువంటి మాటలలో వాళ్ళ ఉచ్చులో పడద్దని చెప్పి వాళ్ళ మాటలు నమ్మద్దని చెప్పి నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా చేతులెత్తి మరి నమస్కారం చేస్తూ వేడుకుంటున్నాం. మీ అందరూ కూడా చేపించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, మీకు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం.